క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి ఆ నిత్య రాకుడు కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకుంటారు. ఆధ్యాత్మికమైన విషయాల గురించిన బోధనలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు కనుగొంటారు. కనుక తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని, అనేక సంగతులు నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినం కొరకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, యేసుక్రీస్తు ఆజ్ఞలు మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన ఆజ్ఞలు ఉన్నాయా, ఉంటే అవి ఏ రీతిగా ఉన్నాయి, వాగ్దానాలకి ఆజ్ఞలకు మధ్య వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి, ఆజ్ఞలు ఎలా ఉంటాయి, వాగ్దానాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈరోజు మీరు నేర్చుకోబోతా ఉన్నారు. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. చాలాసార్లు వాగ్దానాలే ఆజ్ఞలు అనుకొని, ఆజ్ఞలే వాగ్దానములు అనుకొని పొరబడుతూ ఉంటారు చాలామంది ఉదయకాలన స్టేటస్లు పెడుతూ ఉంటారు. వారు ఆజ్ఞలు పెడుతున్నారో వాగ్దానాలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. వాగ్దానాలకి ఆజ్ఞలకు మధ్య వ్యత్యాసం మనకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞలు ఏవో వాగ్దానాలేవో మనకు తెలుస్తాయి. మనకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞలు ఏమై ఉన్నాయో మనం ఈరోజు నేర్చుకుంటాం. వాగ్దానాల గురించి మరుసటి భాగంలో నేర్చుకుంటాం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు ఎన్నున్నాయి, లేకపోతే ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎలా గుర్తించాలనే విషయాన్ని తెలుసుకునే ముందు అసలు ఆజ్ఞలు అంటే ఏమిటి, వాగ్దానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి, వాగ్దానాలు ప్రాముఖ్యమైనవి. ఆజ్ఞలు మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో నిలబెడతాయి. వాగ్దానాలు మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపిస్తాయి. ఆజ్ఞలైనా వాగ్దానాలైనా దేవుని దగ్గరుండి వచ్చేవే. ఆజ్ఞలు మనల్ని ఒక క్రమశిక్షణలో నడిపిస్తాయి. ఆజ్ఞలు మనల్ని నీతి నిజాయితీ యథార్థత కలిగిన వాళ్ళగా చేస్తాయి. వాగ్దానాలు ఆ నీతిలో యథార్థతలో మనం కొనసాగించబడి ప్రతిఫలాన్ని పొందుకునేటట్టు చేస్తాయి. కాబట్టి అర్థం చేసుకోండి, ఆజ్ఞలకు వాగ్దానాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే కొన్ని వాగ్దానాలు ఆజ్ఞలతో కూడి ఉంటాయి, అంటే షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చబడతాయి. ఇంక మీరేమి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆయన పిల్లలయ్యారు కాబట్టి ఈ ఇవులు మీకు ఇస్తాను అంటాడు. మీరు అడగండి చాలు నేను ఇచ్చేస్తానన్న వాగ్దానం ఉంది. ఆయన పిల్లలైన తర్వాత ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు వేడుకుంటారో వారికి తన ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇది వాగ్దానం. ఆజ్ఞ ఎలా ఉంటుందంటే దీనికి భిన్నంగా కనపడుతుంది. మనము దైవగ్రంథంలో చదివితే పాపానికి మూల కారణం ఏంటని గమనిస్తే భక్తులు ఇలా రాస్తాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. మరి వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి? దేవుడే వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానమును నెరవేర్చేది కూడా దేవుడే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. ఆజ్ఞలు మనల్ని చట్టబద్ధంగా ఉంచుతాయి. ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ అన్నమాట. ఈ ఆజ్ఞలనేవి, కట్టడలనేవి, శాసనాలనేవి మనల్ని ఒక నిబద్ధత కలిగిన జీవితంలోకి నడిపిస్తాయి. అయితే ప్రతి ఆజ్ఞ మన కొరకే రాయబడిందా, లేకపోతే ఇతరుల కొరకు రాయబడి ఉందా అంటే దేవుని పిల్లలకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనం అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగుతుంది. మీకు ఒక 7 విషయాలు, అంటే ఆజ్ఞలకు వాగ్దానాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. ఆజ్ఞ ఏం చెప్తుంది అంటే మీరు ఇలాగ చేయండి అని చెప్తుంది. కానీ వాగ్దానం ఏం చెప్తుంది అంటే నేను చేస్తాను అని చెప్తుంది. ఆజ్ఞల మార్గములో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి.
కానీ వాగ్దానం ఏం చెప్తుందో తెలుసా? ఆ శ్రమలో నుండి నువ్వు ఎలా నడుచుకోవాలో, ఆ శ్రమలకు ఫలితం ఏంటో వాగ్దానం తెలియజేస్తుంది. ఒకవేళ ఆజ్ఞలను మీరితే తప్పకుండా శిక్ష ఉంటుంది. మరి వాగ్దానాలు విఫలమవుతాయా? వాగ్దానాలు ఎప్పటికీ నెరవేర్చకుండా ఉండబడవు. ఒకవేళ వాగ్దానాలు విఫలమైతే, మన జీవితంలో అవి విఫలమైతే దేవుడు చెప్పిన మాటలు అబద్ధమవుతాయి. వాగ్దానాల విషయం కూడా జాగ్రత్త వహించాలి. తర్వాత ఆజ్ఞలు అనేటువంటివి ఒక శాసనం. వాగ్దానాలు నిత్య జీవాన్నిచ్చే సువార్త, కృప ఉన్నాయి. ఆజ్ఞలు బాధ్యతను నిరూపిస్తాయి, ఇలా ఒక క్రమశిక్షణను కలుగు చేస్తాయి. వాగ్దానాలు హక్కును కలిగిస్తాయి. ఎస్, ఇది మా స్వాస్థ్యము, ఇది మేము పొందుకున్నాం, ఇది దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసింది కాబట్టి దాన్ని మేము పొందుకున్నాం అని ధైర్యాన్ని కలిగిస్తాయి, హక్కును కలిగిస్తాయి వాగ్దానాలు. ఆజ్ఞలు మనము దేవుని యొక్క పవిత్రతను చూపించడానికి పరిశుద్ధ మార్గములో నడిపిస్తాయి. వాగ్దానాలు దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తాయి. ఎందుకంటే దైవ గ్రంథములో ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడై ఉన్నాడు. అందుకే దైవభక్తుడు ఇలా రాస్తాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అంట. ఎస్, నమ్మదగిన దేవుడు ఆయన. వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. ఆయన ఆజ్ఞలు మనలో పరిశుద్ధతను కలిగిస్తాయి. ఆయన ఆజ్ఞలు మనల్ని నీతిలో నడిపిస్తాయి. ఆయన ఆజ్ఞలు మనల్ని యథార్థతలోకి తీసుకొని వెళ్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 7వదిగా, ఆజ్ఞలు మనకు ఒక టీచర్ లాంటివి, టీచ్ చేస్తాయి. ఎలాగా? ఒక టీచర్ చెప్తాడు, సబ్జెక్ట్ బుక్ వాళ్ళ దగ్గర ఉంటుంది పిల్లల దగ్గర, కానీ టీచర్ ఏం చెప్తారంటే దాన్ని చదివే విధానాన్ని, దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని టీచర్ మాత్రమే బోధిస్తాడు. పిల్లలకు అర్థమవుతుంది? అర్థం కాదు, పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచరు నేర్పించిన దాన్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు. కొంతమంది టీచర్లు మంచిగా నేర్పించినా పిల్లలు నేర్చుకోరు. ఎందుకంటే ఆ పిల్లలు నేర్చుకునే పిల్లలు కాదు, ఆ పిల్లలు తిరుగుబాటు చేసే పిల్లలు, ఆ పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇటువంటి వాళ్ళకి ఎంత విద్య నేర్పించినా ఏం ఉపయోగం ఉండదు. కొంతమంది పిల్లలు నేర్చుకున్నట్టుగా కనపడతారు, కానీ వాళ్ళు నేర్చుకోరు. ఎలా చెప్తారండి అంటే, పరీక్షల రాంగాలు తెలిసిపోతుంది వాళ్ళ బండారం అంతా. కొన్ని పరీక్షల రాంగాలనే వాళ్ళు ఎంత నేర్చుకున్నారో, వారు ఎంత తెలుసుకున్నారో, వాళ్ళ ప్రతిభ ఎంతో పరీక్షలో బయటపడిపోయింది. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. మీరు వాక్యాన్ని నేర్చుకుంటారా? వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మీ లోపల ఉన్న ప్రతిభ బయటకు వచ్చే సమయం వస్తుంది. మీకు కొన్ని పరీక్షల్లో ఆధ్యాత్మికమైనటువంటి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు వచ్చినప్పుడు మీరు ఏమవుతారంటే, కొందరు తొట్టిల్లిపోతారు, కొందరు ఎండిపోతూ ఉంటారు, కొందరు వెనక్కి వెళ్ళిపోతారు, కొందరు అసలు ఏమీ పట్టించుకోరు, కొందరు ప్రభుత్వం నడవరు, డమ్మీగా వేషం వేస్తూ నడుస్తారు. ఇవి ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతాయి. ఆజ్ఞలు ఒక టీచర్ లాంటివి, మనకు బోధిస్తాయి ఎలా నడుచుకోవాలో. మనకు తెలియదు కదా, ప్రభుత్వం ఎలా నడవాలో మీకు తెలుసా? ఒక ఆయన అంటే, నాకు తెలుసండి ప్రభుత్వం ఎలా నడవాలో అంటే, ఆయన చూసొచ్చాడంట, పలానా చోట ఇలాగ చేస్తారండి, కాబట్టి నా సంఘంలో కూడా ఇలా చేస్తాను. పలానా చోట ఇలాగ ఉపవాసాలు ఉంటారు, మేము కూడా అలా ఉంటాం. ఇలాగా వ్యక్తిని చూసి నడిపించేవాడు కాదు మాస్టర్. మాస్టర్కి ఒక బుక్ ఉంటుంది, టీచర్కి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రకారమే నడిపించాలి, బోధించాలి. ఈ రోజుల్లో సేవ కూడా అంతే. మా అంతటిగా మేమేం చెప్పడానికి వీల్లేదు. వాక్యములు ఉన్నదాన్ని మాత్రమే బోధించాలి, వాక్యములు ఉన్నదాన్ని మాత్రమే తెలియచేయాలి. వాక్యములు ఉన్న ఆజ్ఞలు ఏవో ప్రజలకు తెలియజేసి పరిశుద్ధతలోకి, పరిపూర్ణతలోకి జాగ్రత్త కలిగి ఉండడానికి ఈ ఆజ్ఞలు బోధించాలి. ఆజ్ఞలు బోధించబడకపోతే జాగ్రత్తలు రావు. కాబట్టి ఆజ్ఞలు ఒక టీచర్ లాంటివి. మరి వాగ్దానాలు ఎటువంటివి అంటే ఒక బహుమానం లాంటివి. బహుమానం, మనసును ఉత్తేజం చేస్తే వాగ్దానాలు. ఎవరు లేని సమయంలో దేవుని యొక్క వాగ్దానం మీ దగ్గరకు వచ్చి, నిన్ను ఓదార్చువాడు నేనే, నేను ఆదరిస్తాను, నేను ఆదరణకర్తని అని ఆయన కనుక నేను నిన్ను ఆదరిస్తాను అని చెబితే తప్పకుండా ఆ మాట నెరవేర్చబడుతుంది.
ఒకవేళ నెరవేర్చబడలేదంటే ఆ మాట నా లోపలికి వెళ్ళదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆజ్ఞలు వేరు, వాగ్దానాలు వేరు. వాగ్దానాలు ఏవో ఆజ్ఞలేవో తెలియకపోతే ప్రార్థనలో ఎలాగా మనం ప్రార్థిస్తాం? ఒక వాగ్దానం ఉందండి, ఆ వాగ్దానాన్ని అడుగుడి మీకు ఇవ్వబడునని ఒక వాగ్దానం, అది ఆజ్ఞ కాదు. మారు మనసు పొందండి, ఏంటిది? ఆజ్ఞ. పొందాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరు మారు మనసు పొందుతారో వాళ్ళు అడిగినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. ప్రభువుని నమ్ముకొని ఆయన అడిగితే కార్యం చేస్తాడు. అప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. మరి ఆజ్ఞ తప్పకుండా శిరస వహించాలి. యేసే చెప్పిన ఆజ్ఞలేంటి? ఇప్పటి వరకు మనం ఆజ్ఞలకు వాగ్దానాలకు మధ్య వ్యత్యాసం తెలుసుకున్నాం క్లుప్తంగా. యేసే చెప్పిన ఆజ్ఞలు ఏంటి? యేసే చెప్పిన ఆజ్ఞలను మనం పాటించాలా? కొంతమంది ఇలాగంటారు, అసలు ఆజ్ఞలు లేవు, ఏమీ లేవండి, క్రొత్త నిబంధన అంతా కూడా వాగ్దానాలే అన్నారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఆ పాత నిబంధనలో కనిపించిన వాగ్దానాలు, అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాలు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు, వ్యక్తులకు వ్యక్తిగతంగా దేవుడిచ్చిన వాగ్దానాలను బోధిస్తూ ప్రజలను ఉత్తేజితులు చేస్తున్నారు. మంచిదే, సంతోషమే. వాగ్దానాల వాక్యాల ద్వారా మీ లోపల ఒక ఉద్యమం రగలడం మంచిదే. అయితే వీటన్నిటికంటే ముందు ఆజ్ఞలు ఉండాలి. చాలామంది జీవితాల్లో వాగ్దానాలు ఉంటాయి, వాగ్దానాలు వాళ్ళు చదువుతారు. ఈ రోజుల్లో వాగ్దానాలు అంటే, ఒక ఆమె ఈ రీతిగా అంది, అయ్యా నేను ప్రతిరోజు ఒక వాగ్దానం చదువుతాను ఉంది. ఎలా చదువుతావమ్మా అని అడిగా. ఆమంది, అయ్యా ఏం లేదు, పొద్దున్నే లేచి క్యాలెండర్ తీసి ఒక వాగ్దానం చదువుతాను. క్యాలెండర్లో ఉండే అన్ని వాగ్దానాలే అనుకుంటున్నారా మీరు? ఎప్పుడైనా ఆలోచించారా? చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. అది వాగ్దానమా లేకపోతే ఆజ్ఞ? చాలామంది గమనించట్లేదు. కొందరు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ బోధించాడండి ఆజ్ఞలు? ఆయన అన్నీ కూడా వాగ్దానాలే బోధించాడు అంటున్నారు. మరి కొంతమంది ఆజ్ఞలు లేవు, ఏమీ లేవు, క్రొత్త నిబంధనలోకి వచ్చి యేసు రక్తంలో కడగబడ్డానికి ఆజ్ఞలు ఏమీ లేవు, మనకంతా వాగ్దానాలే, మనకి కట్టడలు ఏమి లేవు, నియమ నిబంధనలు లేవు, మన ఇష్టానుసారంగా జీవొచ్చు అని బోధిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కానే కాదు. మనకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. నమ్మిన వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకొని శిష్యులుగా మారిన వారికి వాగ్దానాలు ఇచ్చాడు. పరలోకాన్ని గురించిన వాగ్దానాలు ఉన్నాయి, పరిశుద్ధతను గురించిన వాగ్దానాలు ఉన్నాయి. ఈ భూమి మీద మనము కొన్ని విషయాల్లో కృంగిపోతున్నప్పుడు ఆయన ఎలాగ ఆదరిస్తాడో, ఆయన ఎలాగ ధైర్యపరుస్తాడో వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఆజ్ఞలు ఎలాగున్నాయి? ఆజ్ఞలు ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆజ్ఞలు నిన్ను పాపం చేయనీయకుండా చేస్తాయి. ఆజ్ఞను అతిక్రమించకూడదు. అక్కడక్కడ ఒక బోర్డులు కనపడతాయి, ఇది నిషేధించబడిన ప్రాంతం, దీన్ని ఎవరైనా అధిగమించి లోపలికి వస్తే వారు శిక్షించబడతారు. ఆజ్ఞ అది. అనుమతి లేనిది ఎవరు లోనికి రాకూడదు. ఏంటిది? ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించుకోకుండా నేను ఎవరిని పట్టించుకోనండి, నేను ఫలానా ఆఫీసర్ని అని అంటే కుదరదు. ఒక ఆఫీసర్ నుండి ఇంకొక ఆఫీసులోకి వెళ్ళాలన్న గేటు దగ్గర ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి. ఒకవేళ అతిక్రమించి నేను వెళ్ళిపోతానని వెళ్తే అక్కడ వచ్చే శిక్షలకి ఇబ్బంది పడాలి. ఒకరోజు ఒక ఆయన అడవుడిగా ఒక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళకి తెలిసిన ఇల్లే, వెళ్ళాల్సిన అవసరత ఏర్పడింది. త్వరగా బయలుదేరి, వాళ్ళకేమి ఇన్ఫామ్ చేయలే, త్వరగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడంట. గేట్ వేసి ఉంది. గేట్ వేసినప్పుడు పక్కన కాలింగ్ బెల్ ఉంది. ఆ కాలింగ్ బెల్ దగ్గరే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఒక బోర్డు కనపడిందంట. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నప్పుడు జాగ్రత్తగా దాన్ని చదువుకోవాలి కదా, ఎంత అడవుడున్నా. అది చదువుకోలేదు, కాలింగ్ బెల్ కొట్టలేదు, గేటు ఊరికి అలా లాక్ వేసింది.
గబగబ తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళంగానే అమాంతంగా 2 కుక్కలు వచ్చి మీద పడినాయి. అరుతున్నాడు, చాచి అన్నాడు. అవి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలు. కొందరు వాటిని వదిలేసి ఉంచుతారు, కొందరు కట్టేసి ఉంచుతారు. కట్టేసి ఉంటే కొంత ప్రమాదం తగ్గేది. వదిలేసేటప్పటికి ఒక్కసారిగా వచ్చి మీద పడిన బోరమంట అరిసేటప్పటికి ఆ ఇంట్లో వాళ్ళంతా ఏసీ లాక్కులు పెట్టున్నాయి. ఎవరొస్తారు బయటికి? గబగబా పరిగెత్తుకుంటా వాటిని ఎలాగో ఛేదించుకొని మొత్తాన్ని బయటకు వచ్చి గేటేసి అప్పుడు కాలింగ్ బెల్ వెతికి కాలింగ్ బెల్ కొడుతున్నాడు. అప్పుడు కరిసేసినాయి అవి. ఇక్కడ ఏం జరిగింది గమనించారా? రాయబడిన అక్కడ ఒక ఆజ్ఞ ఉంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. మందిరాల దగ్గర, మందిరపు గుమ్మల దగ్గర ఆశీర్వదించబడినవాడా లోపలికి రా అని ఉంటుంది. అక్కడేం నిబంధనలు లేవే. కొన్ని మందిరాల దగ్గర చెప్పులు విడిచి రావాలని అని ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఏమైద్దులే పోతాయి అని చెప్పి చెప్పులు లోపలికి వేసుకొని వస్తారు. వాళ్ళేం చేసినట్టు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమిస్తే చట్టాన్ని విభేదించినట్లే. ఆజ్ఞను అతిక్రమిస్తే శాసనాలని విభేదించినట్టే. మరి ఆజ్ఞల మార్గంలో నడవాలా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞలు ఏంటి? మనము ఆజ్ఞలు అన్నాం, కానీ ఆజ్ఞల్ని ధ్యానం చేయడం మొదలు పెడితే ఇప్పుడు అవదు. ఒక్కసారిగా ఈ ఆజ్ఞలని మనం నేర్చుకోలేం. కానీ ఈరోజు ఒక ఆజ్ఞను, ఒక వాగ్దానాన్ని మీకు తెలియజేస్తాను. చాలా శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ, చాలా శ్రేష్టమైన వాగ్దానం కూడా. ఈ 2 క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రారంభించిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందండి. పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి అంటే మొట్టమొదట ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు కలగాలి. మారు మనసు కలగకుండా పరలోకానికి చేరలేం. మీరు పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభుని నమ్మేస్తానండి. నమ్మడమే మారు మనసు. పాపాలని ఒప్పుకోవడమే మారు మనసు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నువ్వు విశ్వసించడమే మారు మనసు. ఆయన నీ పాపాల నిమిత్తం చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, ఆయన మరలా రాబోతున్నాడని నువ్వు నమ్ముతావే, అదే మారు మనసు. యేసు ప్రభువారి కొరకు నేను ఆయన చెప్పిన త్రోవలోనే నడుస్తాను, ఇంకేమి నేను చేయను, ఆయన నిబంధనలకు, ఆయన కట్టడలకు, ఆయన వాక్యానికి విరోధంగా నేను ఏమి చేయను అని ఒక నిబంధన చేసుకొని మనసు మార్చుకొని యేసయ్యతో కొనసాగుతారే, అదే మారు మనసు. యేసయ్య ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ మారు మనసు పొందండి. యేసుప్రభు వారి కంటే ముందు యోహాను కూడా ఆజ్ఞలు పలికాడు. ఆజ్ఞలు కూడా లోతైనవే. ఆజ్ఞల్లో ఉంటుంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని అక్కడ శిక్ష కూడా అంటాడు. మీరు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారు. ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆజ్ఞ మనకు చాలా భయాన్ని కలిగిస్తుంది. అలాగే ఆజ్ఞలో ధైర్యం ఉంది, ఆజ్ఞలో విశ్వాసం ఉంది, ఆజ్ఞలో గొప్ప దేవుని యొక్క నడవడిక ఉంది. అవి మనం గుర్తెరిగితే, ఆజ్ఞలు మనం తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటాం, పని చేస్తాం. యేసుప్రభు వారు చెప్పిన మరొక ఆజ్ఞ ఎందుకో మనసాగట్లేదు, అందుకే చెప్తున్నాను. చాలా ప్రధానమైన ఆజ్ఞ. మారు మనసు పొందండి అనేది ప్రధానమైన ఆజ్ఞ. ఇంకొక ఆజ్ఞ ఉంది, మీరు వెళ్ళండి అంటున్నాడు. ఆజ్ఞ అది. మీరు వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి. ఆజ్ఞ. దేవుని పిల్లలు గుర్తుంచుకోవాలి, ఆజ్ఞల వలన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే పరసంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పరలోకం నుండి మనకు అనుగ్రహించబడాయి. ఆజ్ఞల మార్గములో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక కంపెనీ ఉందనుకోండి, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి.
వాటి పరిధిలోనే పనిచేయాలి. ఆజ్ఞ మనకు తెలుసు, ఆదాము అవ్వలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే మరొక ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు. ఈ తోట చెట్ల ఫలములో అన్ని తినండి, కానీ మంచి చెడులో ఫలముందే దానిని మీరు తినకూడదు. ఇది తోట చెట్ల మధ్యలో ఉన్నది, దీన్ని మీరు తినకూడదు. తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారు. వారు ఆ ఆజ్ఞను అతిక్రమించారు, ఆధ్యాత్మిక స్థితిలో చనిపోయారు. కుటుంబం 2 భాగాలైపోయింది, సంబంధాలు 2 భాగాలైపోయినాయి, పూర్తిగా డివైడ్ అయిపోయింది. ఎందుకు కారణం అంటే ఆజ్ఞను నెరవేర్చకపోవడమే. ఇంకా మీకు అర్థం కావడానికి మరొక సంభవాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. ఆజ్ఞల గురించి దేవుడు చెప్పాడు సౌలుతో సమూయేలు ప్రవక్త ద్వారా, నీవు అమాలేకీయులందరినీ తుడిపి పెట్టేయాలి, అక్కడ ఏది మిగలకూడదు, ఏవి ఉండకూడదు, మొత్తము నాశనం చేయబడాలని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి శత్రులయ్యారు. కాబట్టి యుద్ధం చేయమని చెప్పినప్పుడు యుద్ధానికి వెళ్ళారు, మంచి విజయం వచ్చింది. అయితే సౌలంట కొన్ని పశువులు తీసుకొచ్చి నగరికి ఆనుకున్న దాంట్లో కట్టేశాడు. సమూయేలు అక్కడికి వెళ్ళినప్పుడు రంకెలు వినపడుతున్నాయంట, పశువుల రంకెలు. అయ్యా దేవుడు జయమిచ్చాడు. మరి రంకెలు వినపడుతున్నాయి ఏంటంటే, దహన బలి ఇవ్వడానికి వాటిని తీసుకొచ్చాను, దేవుడేమో అన్నిటిని నాశనం చేయమని చెప్పాడు. కానీ సౌలు ఏం చెప్తున్నాడు అంటే, కొన్నిటిని తెచ్చారంట. ఇప్పుడు ఇతడు ఏం చేశాడు తెలిసి ఆజ్ఞను మీరాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఒకడు ఆజ్ఞను గైకొనకపోవడం వలన పాపం చేసిన వాడు అవుతున్నాడు. నీవు దేవుని ఆజ్ఞను మీరావు కాబట్టి నీ రాజ్యం తీసివేయబడుతుంది. ఆజ్ఞల్లో లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఆజ్ఞలు మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తాయి. ఇది మీరు తినకూడదు ఆజ్ఞ, ఇది మీరు తినొచ్చు ఆజ్ఞే, ఇది మీరు చేయాలి, ఇది చేయకూడదు, ఇలాగ వెళ్ళాలి, ఇలాగ వెళ్ళకూడదు, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదు. ఇవన్నీ ఆజ్ఞలేనండి, ఇవన్నీ ఆజ్ఞలే. ఈ ఆజ్ఞల్లో నుండే వాగ్దానాలు వస్తాయి. ఈ ఆజ్ఞల్లో గుండా నువ్వు వెళ్తూ ఉంటే నిన్ను బలపరచడానికి వాగ్దానం వస్తుంది. ఆజ్ఞలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. యేసయ్య చెప్పిన మరొక ఆజ్ఞ, నా నిమిత్తము సమస్త జనుల చేత మీరు ద్వేషించబడతారు. తన తండ్రినైన్ను తల్లినైన్ను ద్వేషింపనివాడు తన కుటుంబంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. ద్వేషించడం ఆజ్ఞ. ద్వేషించడం అంటే తీసిపడేయడం కాదు. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళ మీద మమకారాన్ని చూపించకూడదు. ద్వేషం అంటే ఏంటంటే కొన్నిటిని పూర్తిగా విసర్జించాలి. తినొద్దు అని చెప్పారనుకో డాక్టరు, ఏం చేయాలి? అప్పుడప్పుడు తినాలా? చల్లటి నీళ్ళు తాగొద్దు అని చెప్పాడు. ఎండాకాలం వస్తే చల్లటి నీళ్ళు తాగాలనిపించి తాగేస్తాం, మళ్ళీ ఆరోగ్యం పాడైపోయింది. తీపి తినొద్దు అని చెప్తాడు, నోటి దోలాగక అనాలి, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తినేస్తాం, ఆరోగ్యం పాడైపోయింది. చేది తినమంటారు, తినగలుగుతారా? అబ్బాయి మాకు బడవండి మేము తినవండి అంటారు. అప్పుడు ఆరోగ్యం ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా మనం పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్య చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రియదేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్న సంగతులన్నీ నావి కావు, ప్రభు నేర్పించినవే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే. ప్రతిదీ కూడా దేవుని వాక్యానుసారంగా బోధించబడుతున్నాయి. చాలామంది బోధకులు ఏం చెప్తున్నాడు తెలుసా? క్రొత్త నిబంధనలు ఆజ్ఞలే లేవు, మనం ఏం పాటించాల్సిన పని లేదు, ప్రార్థన చేసుకొని అన్నీ చేసేయచ్చు. మనకి లోకముతో మీరు లోక సంబంధులు గారు, లోకంలో ఉన్నట్టుగా మీరు ఉండొద్దు అని అంటే ఏం పర్వాలేదు అని చెప్పే బోధకులు ఎక్కువైపోయారు. యేసయ్య అంటాడు, నేను లోకంలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నా, మీరు లోకానికి వెలుగు. చీకటికి వెలుగుకి సంబంధం ఉండదు, వెలుగు చీకటితో కలిసి ఉండదు, చీకటిని పారద్రోలుతుంది.
అలాగే జీవించమని చెప్తే పర్వాలేదు, చీకటితో మనం కలవకపోతే వాళ్ళు ఎలా మారతారంటాం. కలిస్తే మారిపోతారు అనుకుంటే అందరూ మారిపోవాలి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరిస్తే, ఆయన ఆజ్ఞలు తెలుసుకొని, ఆయన ఏం చేయమన్నాడో కరెక్ట్గా తెలుసుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం చేస్తే తప్పకుండా ప్రజలు మారుతారు. ఆజ్ఞలున్నాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన అనేకమైన ఆజ్ఞలున్నాయి. ఆ ఆజ్ఞలు తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు తెలుసుకోండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాగ్దానాల కంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన అనేకమైనటువంటి అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. స్వతంత్రించుకోవడానికి మీకు ధైర్యం కావాలి. ఆజ్ఞల మార్గంలో నడుస్తూ ఉంటే ధైర్యం వస్తుంది, నేను ప్రభు సారూప్యంలో ఉన్నానని. ఎందుకంటే ఆజ్ఞలు మనల్ని రూపుదిద్దుతాయి, మనల్ని క్రమశిక్షణలో పెడతాయి, మనల్ని నిత్యరాజ్యం చేరడానికి మనల్ని సిద్ధపరుస్తాయి. వాగ్దానాలు ఎప్పుడు కూడా మన కొరకు ఏమి సిద్ధం చేయబడ్డాయో మనకు చూపిస్తూ ఆ త్రోవలో నడిపిస్తాయి వాగ్దానాలు. అందుకే అబ్రహాము గారు బయలుదేరినప్పుడు, లెగు నేను చూపించే దేశానికి బయలుదేరు అంటే వెంటనే విశ్వాసంతో బయలుదేరాడు. వాగ్దానాలకు విశ్వాసం అవసరం, ఆజ్ఞలకు దేవుని వాక్యం అవసరం. వాక్యానుసారంగా నడవాలంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినట్టే. అలాగా మనం నడిస్తే పరలోకాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. కనుక మీరందరూ కూడా, నేను మరలా చెప్తున్నాను, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి. ధ్యానిస్తే గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. వాగ్దానాలకు ఆజ్ఞలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకొని, ప్రతి వాగ్దానం నీ కొరకేనైనప్పటికీ నీ జీవితానికంటూ ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉంది. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలున్నాయి. పాత నిబంధన గ్రంథంలో భక్తులకి ఇచ్చిన ఆజ్ఞలు, వాగ్దానాలు వేరు. పాత నిబంధన గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసున్నాయి. క్రొత్త నిబంధనలో హృదయం అనే పలకల మీద ఆయన ఆజ్ఞలు రాస్తూ ఉన్నాడు. తెలుసుకుంటున్నారు ఈ ఆజ్ఞలు తెలుసుకుంటే క్రమశిక్షణ వస్తుంది, ఆజ్ఞలు తెలుసుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ఆజ్ఞలు తెలుసుకుంటే ఆధ్యాత్మికంగా ఎలా నడుచుకోవాలో మీరు తెలుసుకుంటారు. ఆజ్ఞలు తెలుసుకుంటే ఇది నా పని, ఇది నేను చేయకూడదు, ఇది దైవజనుడు పని, ఇది నా పని, ఆజ్ఞలు ఎలా నేర్పిస్తాయి. వాగ్దానాలు వేరు. వాగ్దానాలు నీకొకటి, పక్కంతో అందరికీ ఒకే వాగ్దానం ఉండదు. సంఘానికి ఒక వాగ్దానం ఉంటే సమాజంలో ఉన్న వారికి వాగ్దానం, వ్యక్తిగతంగా నీకు నీవే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దానాలు, నీ పరిస్థితిని బట్టి వాగ్దానాలు వస్తాయి. అయితే నీ స్థితిని హెచ్చించడానికి నిన్ను బలపరిచేవే ఆజ్ఞలు. ఆజ్ఞలు నిన్ను క్రమశిక్షణలో పెడతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒక త్రోవలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆజ్ఞలు క్రమశిక్షణలో పెడతాయి, ఒక ఆర్డర్ని పాస్ చేస్తాయి ఆజ్ఞలు. కాబట్టి గమనించండి, ప్రతి ఆజ్ఞలు మీరు గుర్తెరిగి ఏ ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయి, ఎందుకొరకు ఇవ్వబడ్డాయి, ఆజ్ఞల ప్రకారం నేను నడుస్తున్నానా. కొంతమంది అధికార దాహంతో ఆజ్ఞలను పక్కన పెట్టి వాగ్దానాలను నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆజ్ఞలు వాక్యములో ఉన్నాయి, వాగ్దానాలు వాక్యములో ఉన్నాయి. ఆజ్ఞల ద్వారా మనము అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. వాగ్దానాల ద్వారా విశ్వాసములో బలపరచబడతాం. ఈ రెండింటికి క్లుప్త వివరణ మాత్రమే నేను తెలియజేశాను. లోతుగా ధ్యానిస్తూ ఉంటే సమయం ఎక్కువైపోతూ ఉంటుందని కొద్దిగానే మీకు అవగాహన కలిగించాను. మీరు నేర్చుకుంటున్నారు దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో, వాగ్దానాలు ఏంటో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలు మీరు పాటిస్తే, మీరు నెరవేరిస్తే తప్పకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు స్వతంత్రించుకుంటారు. ఎవరు ఆజ్ఞల్ని ఫాలో చేస్తారో, యేసే చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో మీరు వర్ధిల్లుతారు. కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఎందుకంటే కడవరి కాలంలో ఉన్నాం. అన్ని వాగ్దానాల బోధలు చూస్తున్నాం కానీ ఆజ్ఞల బోధలు కనిపించట్లేదు.
ఎందుకంటే ఆజ్ఞల బోధలకు వ్యూస్ ఎక్కువ రావు. వాగ్దానాల బోధలకి లైక్లు, షేర్లు, తర్వాత కామెంట్స్ చాలా వస్తాయి. కానీ ఆజ్ఞల బోధకి కామెంట్స్ తక్కువ, లైక్లు ఉండవు, షేర్లు ఉండవు. ఎందుకంటే ఆజ్ఞలు పాపాన్ని ఖండిస్తాయి, ఆజ్ఞలు పాపాన్ని హెచ్చరిస్తాయి, ఆజ్ఞలు పాపాన్ని ఒప్పింప చేస్తాయి, ఆజ్ఞలు పాపంలో నుండి బయటకు రావడానికి నువ్వేం చేయాలో తెలియజేస్తాయి. ఆజ్ఞలు నువ్వు పాపివని ధైర్యంగా చెప్పగలిగింది ఆజ్ఞే. ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి ఈ శిక్ష వచ్చింది నీకని నిరూపిస్తుంది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞలు ప్రజలకు ఇష్టం లేదు. ఆజ్ఞలు పక్కన పెడితే నువ్వు పరిశుద్ధతను పక్కన పెట్టినట్టే. ఆజ్ఞలు నీ హృదయం అనే పలకలో ఉంటే నీ ప్రతి చర్యలోనూ పవిత్రత, పరిశుద్ధత, నీతి, యథార్థత, దైవికమైన భక్తి, శక్తి కలిగిన భక్తి మీరు చేస్తారు. కాబట్టి మీరు ఆజ్ఞల మార్గంలో ఉన్నారా, లేకపోతే వాగ్దానాల మార్గంలో ఉన్నారా? వాగ్దానాలు కావాలి, వాగ్దానాలు వద్దు అంటలా. వాగ్దానాలే మిమ్మల్ని బలపరచు అనుకోకండి. సరిచేయబడకుండా బలపరచబడితే ఉపయోగం ఏంటి? సరిచేయబడకుండా బలపరచబడరు. ఆయన ఎప్పుడైనా వాడుకోవాలి అనుకున్నా, వర్ధల చేయాలనుకున్నా సరిచేస్తాడు. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైకి ఎదిగింది. అది ఎదగడానికి ముందు నేనేం చేశానంటే, ఆ సైడ్ వచ్చిన కొమ్మలు ఉన్నాయి, వాటన్నిటిని కొట్టేస్తే అది పైకి వెళ్ళింది. అది పైకి వెళ్ళాలంటే ఇవి కొట్టాలి, ఇవి కొట్టకపోతే అది ఎక్కడెక్కడెక్కడెక్కడే ఉండిపోయేది. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితం ఎదగాలంటే ఆజ్ఞలు మనల్ని సరిచేస్తాయి, వాగ్దానాలు మనల్ని అభివృద్ధి చేస్తాయి. కేవలం ఆజ్ఞలు లేకుండా వాగ్దానాలుగా మీరు వాగ్దానాలతో ఎదిగితే గాలికి కొట్టుకొని పోయే ఇల్లు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. బండ మీద స్థిరంగా ఉండాలంటే ఆజ్ఞలతో కట్టబడాలి. ఆజ్ఞలు నీలో చేదు లేకుండా చేస్తాయి, నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా మారుస్తాయి. కాబట్టి ఆజ్ఞల మార్గంలో నడుచుకోండి. ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక.